హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదే పొట్లకాయ కొబ్బరి కారం. చాలా మంది పొట్లకాయని ఇష్టపడరు, బట్ చేసే విధానంలో చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోకి వెళ్ళిపోదామా? మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే నేను 2 చిన్న సైజ్ పొట్లకాయలు తీసుకున్నాను. అండ్ తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పొట్లకాయని తీసుకొని పైన ఉన్న చెక్కునంతా కూడా తీసేద్దాము. చాలా డెలికేట్ గా అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట దీని చెక్కు. జస్ట్ ఇలా అంటే చాలా నైఫ్ తో మొత్తంగా పోతుంది. రెండింటికి కూడా ఇలా పైన చెక్కు తీసేసుకొని ఇప్పుడు మనం బౌల్లో కలిపెట్టుకున్న ఉప్పు పసుపు దీన్ని కొంచెం మొత్తంగా అప్లై చేసేసుకుందాము. పొట్లకాయలకి అంతా అప్లై చేసేసుకొని కొంచెం ఇలా చేత్తో కొంచెం రుద్దినట్టయితే ఇంకెక్కడైనా ఇంకా కాస్త ఉన్నా కూడా పొట్లకాయ స్మెల్ అనేది ఉండదన్నమాట, మొత్తంగా పోతుంది. సో రెండింటికి అప్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని తుడి చేసి పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ ని తీసేసుకుందాం పక్కనకి. అండ్ పొట్లకాయలు అనేవి లేతగా ఉంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. కర్రీ చేసినా లేదా ఫ్రై చేసినా అలాగే పెరుగు పచ్చడి చేసినా కూడా బాగుంటాయి. సో రెండింట్లో ఉన్న గింజల్ని కూడా తీసేసుకుందాం మొత్తంగా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం అనమాట. అప్పుడే తొందరగా మనకి ఫ్రై అవుతాయి అండ్ బాయిల్ అవుతాయి అన్నమాట. మొత్తంగా అన్నిటినీ కూడా ఈ సైజ్ ముక్కలు అయితే సరిపోతాయి, మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కూడా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరి, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ఉప్పు వేసి తర్వాత కారము మీ రుచికి సరిపడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొట్లకాయలు తీసి చూసినట్టయితే మూత అందులో వాటర్ అనేది వచ్చింటాయి కదా. సేమ్ మనం కాకరకాయకి ఎలా పిండేస్తామో అలాగే వీటిని కూడా వాటర్ పిండేయాలి మొత్తం. అప్పుడే పొట్లకాయ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. మొత్తం అన్నిటిని పిండేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు స్టవ్ పెట్టుకొని దానిపైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు, తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు కొంచెం, మొత్తంగా అన్నిటిని కూడా కలిపేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తంగా మీదకి కిందకి ఒకసారి కలిపేసుకుందాం. అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు సో దీంట్లోకి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి, ఆటోమేటిక్గా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, తర్వాత ధనియా పొడి కూడా వేసుకొని మొత్తంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనిద్దాం. సో తీసినాం కదా, 2-3 నిమిషాల తర్వాత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. దాదాపుగా ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. చూడండి మొత్తంగా మెత్తగైనాయి. సో ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని కూడా మొత్తంగా వేసేసుకొని అంతా మళ్ళీ ఒకసారి ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడే మీకు ఉప్పు కారం తక్కువైనా ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఎంత టేస్టీగా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కానీ చపాతీలు కానీ. అంతే, ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం అండ్ ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇంతే, ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ కొబ్బరి కారం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.